విధ్వంసం నుంచి వికాసం వైపు బి. మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బుక్ రచించారు. సో విధ్వంసం నుంచి వికాసం వైపు అనే టైటిల్తో ఒక బుక్ రాశారు ఆయన. చాలా కవర్ అయితే బాగుంది. ఆ, మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఆ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో వీళ్ళందరి కవర్ పేజ్తో ఉన్న ఈ ఫోటోతో ఈ బుక్ రాశారు. ప్రధానంగా ఒక 36 అంశాల గురించి ఆయన రాయటం జరిగింది. ఆ 36 అంశాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వ్యవసాయాన్ని పండుగగా చేశాం. ఇక ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు, తెలంగాణ మాతృమూర్తి సోనియా. ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా. ఫిఫ్త్ది తల్లిని విమర్శిస్తే ప్రజలు క్షమించరు. ఆ తర్వాత గరీబోళ్ల పాలనకు ఏడాది, జమిలీ ఎన్నికలు సాధ్యమేనా, గురుకులాలకు అభయహస్తం, అంబేద్కర్ ఆరాధ్య దేవుడే, తెలంగాణ కళ సాకారం చేసిన నేత, మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో. ఇక బీసీలకు కాంగ్రెస్ భరోసా, వ్యవసాయానికి కాంగ్రెస్ భరోసా, రాజ్యాంగ లక్ష్యానికి బీజేపీ తూట్లు, నీటి వాటా పాపం బీఆర్ఎస్ది, దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల బోనాంజా అని ఒకటి రాశారు. ఇక సామాజిక న్యాయానికే కాంగ్రెస్ సాధ్యం, సామాజిక న్యాయం కాంగ్రెస్కే సాధ్యం అని ఇంకోటి. ఆ తర్వాత ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం, చర్చకు జంకుతున్న ప్రతిపక్షాలు, బీసీలకు అభయహస్తం, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష, మహిళా సాధికారతకు అభయహస్తం, అభాండాలు అసత్యాలు విపక్షాలదే పని, విపక్షాలకు ఇంకదే పని, ప్రగతి పదంలో మున్ముందుకు. తర్వాత వచ్చేసి బడుగులకు నిజమైన పండుగ. నెక్స్ట్ది బీజేపీవి పునర్విభజన రాజకీయాలు, సన్నబియ్యం పంపిణీతో పేదలకు పండుగ, బీసీల కోసం అలుపెరుగని పోరాటం, న్యాయపదంలో భవిష్యత్తుకు భరోసా. నెక్స్ట్ది తప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవు, సత్యమేవ జయతే, భారత్ సమ్మిట్కు తెలంగాణ రోల్ మోడల్. 33ది స్వడబ్బా పరనింద, ఇది బీఆర్ఎస్ సభ, సింధూర్ సైన్యానికి సెల్యూట్. నెక్స్ట్ది హమారా రాజీవ్ మహాన్, తర్వాత ప్రజాపాలనలో తెలంగాణ కళల సాకారం అని దాదాపుగా ఒక ఎన్ని ఉన్నాయండి, 259 పేజీలతో ఒక బుక్ రాశారు. రీసెంట్గా రిలీజ్ చేశారు మహేష్ కుమార్ గౌర్ గారు. సో ఈ బుక్ ప్రధానంగా ముందు మాట రాశారు, తర్వాత ఈ ఒక్కొక్క 36 చాప్టర్లు ఉన్నాయి. దాంతోపాటుగా మెయిన్గా ఈ బుక్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే,